హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి. ఈరోజు మనం చూసేది స్వచ్ఛమైన కమ్మనైన నెయ్యి అండి. అది హోమ్ మేడ్గా ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను. దీనికి గాను ముందుగానే నేను 10 రోజుల నుంచి అది మేగడ, పెరుగు మీద మేగడ కట్టిద్ది కదండి, ఆ మేగడ తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను. 10 రోజుల నుంచి ఉంచానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను బయటికి తీసి ఒక 1 అవర్ అలా వదిలేసాను. వదిలేసిన తర్వాత నెక్స్ట్ మనం కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని అలా మిక్సీ పట్టుకోవాలండి. అలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా వస్తుందండి వెన్న, ఇలా ముద్దలాగా కానొస్తుంది మనకి వేసిన తర్వాత. అలా ముద్దలా వచ్చిన వాటిలో కొంచెం వాటర్ పోసుకుంటూ తీసుకోవాలండి. అలా పోసిన తర్వాత ఒక ముద్దలా చేసుకొని తీసుకోవాలి. అలా కొంచెం కొంచెంగా తీసుకోవాలండి. వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అలా అదిగోండి, అలా కొంచెం కొంచెంగా తీసుకోవాలండి. అలా కొంచెంగా తీసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్ తెచ్చుకోవాలండి. ట్యాప్ వాటర్ తీసుకొచ్చి అందులో వేసి శుభ్రంగా కడుక్కోవాలి దాన్ని. ఏమన్నా తొలకలు ఉన్నా అవన్నీ పోతాయండి. మేగడ తొలకలు ఇట్లాగా ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. అలా శుభ్రంగా కడుక్కోవాలండి. 1-2 సార్లు కడుక్కుంటూ ఉండాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ శుభ్రంగా వేరే గిన్నె దాంట్లోకి తీసుకోవాలండి మనం. అలా కడుక్కున్న ముద్దని వేరే దాంట్లోకి పెట్టుకోవాలి మళ్ళీ. అదిగోండి, అలా తీసుకోవాలి. కవ్వంతో అయినా తిప్పుకున్నా కానీ మంచిగా వస్తుందండి నెయ్యి అనేది. మిక్సీ అయితే త్వరగా అయిపోతుంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ని ఆన్ చేసుకోవాలండి. స్టవ్ని ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ సిమ్లో పెట్టేసేయండి. అడుగంటనివ్వకుండా చూసుకోవాలండి. అది మళ్ళీ హైలో పెట్టేస్తే వెంటనే మాడిపోయినట్టుగా వచ్చేస్తుంది. సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టిన తర్వాత అలా నురగ పైకి వస్తూ ఉంటుందండి. ఇలా వచ్చినప్పుడు మీడియంలో పెట్టుకోండి. మళ్ళీ హైలో పెట్టేస్తే పొంగిపోతుంది మొత్తం. అందువల్ల సిమ్లో పెట్టుకోవాలండి మనం. సిమ్ ఆల్ మీడియంలో పెట్టేసుకోండి. అలా పొంగు వచ్చిన తర్వాత తగ్గుతుంది చిన్నగా. అప్పుడు సిమ్లో పెట్టేసి మనం మరగనిస్తూ ఉండాలండి. అదిగోండి, లాస్ట్కి వచ్చేస్తుంది నెయ్యి అనేది. ఇప్పుడు తయారీ లాస్ట్ విధానం అండి ఇది. కొంచెం సేపు ఆగితే నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. అదిగోండి, ఇలా తొలకలు వచ్చి నురుగు అనేది పైకి వస్తుందండి. అప్పుడు నెయ్యి రెడీ అయినట్టండి మనకి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. నేనైతే ఒక బాక్స్లోకి వడగట్టుకుంటున్నాను. ఇలా ఎంతో సింపుల్గా మనం బయట నుంచి కొనుక్కునే వాటికంటే ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి ఇలా నెయ్యి వేసి తినిపిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా ఉంది. దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయండి. వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతూ ఉంటుందండి పిల్లలకి. అందువల్ల నెయ్యి ప్రతిరోజు పిల్లలకి పెడుతూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. బాయ్ బాయ్.